కుమార్, ఉమా మహేశ్వరి చెన్నై నుంచి వచ్చారు. మీది పెళ్ళై 4 ఏళ్ళు అయింది సార్, అంతే కదా? పెళ్ళై 4 ఏళ్ళు అయింది. సరే, మీకు ఇంతకుముందు కూడా ప్రెగ్నెన్సీ వచ్చి పోయాయి, 3 నెలల్లో కూడా పోతున్నాయని చెప్పారు. మరి న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం మళ్ళీ తర్వాత రావట్లేదు ఏంటా అని చెప్పి మన దగ్గరికి వచ్చారు. వచ్చాక మనం ట్రీట్మెంట్ ఎన్నాళ్ళు ఇచ్చాం? వైరస్ కిట్ ఫస్ట్ కిట్ 6వ నెంబర్ వాడుతున్నారు. ఇంకా అయిపోయింది ఈలోపు. ఇంకా 2 మంత్స్ తీసుకెళ్లారు. ఇంకా 2 మంత్స్ కంప్లీట్ అవ్వకుండానే కొన్ని పిల్లలు మిగిలి ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చేసింది మీకు. అక్కడ బెటా ఐసీజీ టెస్ట్ చేశారు. ఉమా మహేశ్వరి 5 దాటితే ప్రెగ్నెన్సీ అన్నాము, 5 దాటిపోయింది. అలాగే మందులతోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది మనకి. ఇక్కడ స్కానింగ్ తీయించుకున్నాము. గర్భసంచిలో వచ్చిందా, ఒకవేళ ట్యూబ్లో వచ్చిందా తెలుసుకోవడానికి, అంటే ఇది నార్మల్ ప్రెగ్నెన్సీయా అబ్నార్మల్ ప్రెగ్నెన్సీయా చూడటానికి స్కాన్ చేయించుకోమన్నాము. స్కాన్లో కూడా గర్భసంచిలో వచ్చిందని వచ్చేసింది. సో మీది అది. ఇప్పుడు అర్థమైంది కదా, క్రిములు అనేది ఉంటాయి, అవి ప్రెగ్నెన్సీ రానివ్వవు, ఒకవేళ వస్తే నిలవనివ్వవు. ఇప్పుడు అదే క్రిముల నుంచి మన బిడ్డను కాపాడుకోవాలి. ఇప్పుడు ఆ మెడిసిన్ తీసుకెళ్ళడానికే మీరు వచ్చారు. ఎందుకంటే మన బిడ్డను మళ్ళా కొట్టేస్తాయి. ఇన్నాళ్ళు తెలియకే కదా అది పోగొట్టుకున్నాం. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది పోయింది, ఇప్పుడైతే నిలబడటం కూడా లేదు, అది నిలబడినట్లా. కాబట్టి తర్వాత రానిని కూడా రానివ్వదు. ఇవన్నీ మీరు ఫేస్ చేశారు. అవన్నీ నేను కౌన్సిలింగ్ రోజు చెప్పాను. అదే క్రిముల నుంచి బిడ్డను కాపాడుకోవడానికి ఇప్పుడు మందులు తీసుకెళ్ళడానికి రమ్మను. అక్కడి నుంచి వచ్చారు. హాస్పిటల్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మాత్రం సరే రండి, మీరు మందులు అవి తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఉన్న డాక్టర్లు మనకి ఈ క్రిములకు సంబంధించిన టెస్టులు చేయడం కానీ, దాన్ని గుర్తించడం కానీ, బిడ్డని కాపాడటం కానీ చేయటం లేదు. కాబట్టి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తున్నాం ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి. అలాగే శామ్యూల్ రాజు గారు, శ్రేష్ఠ నైని గారు, మీరు వరంగల్ నుంచి వచ్చారు. అవును సార్. మీరు కూడా పెళ్ళి 1 year లోపే అయింది. అంటే మన దగ్గరికి వచ్చినట్టున్నారు. మీరు డైరెక్ట్ గా మన దగ్గరికి చేసుకున్నాం సార్. మేము అజోస్పర్మియా నీల్ కౌంట్ జీరో కౌంట్ అని చెప్పారు. ఓకే, అక్కడ జీరో కౌంట్ అని చెప్పారు మీకు. అవును సార్. వెతుకుతుంటే యూట్యూబ్ లో కనిపించింది సార్. దేవుడే మాకు చూపించాడని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అనుకున్నట్టుగా 2 months వాడాం సార్. మీరు కూడా 2 months లో వచ్చేసింది. జస్ట్ క్రిములకు వాడుతుండగానే వచ్చింది. అవును సార్. క్రిములకు వాడుకున్నాయి. చాలా మంది జీరో కౌంట్ అయిందంటే అదేదో నేరం చేసినట్టు, ఆయన ఏదో ఘోరం చేసినట్టు, ఆయనకి ఏదో బ్యాడ్ హ్యాబిట్స్ ఉండిపోయినట్టు చూస్తూ ఉంటారు. మనం ఆ రోజు చెప్పాం, ఈ జీరో కౌంట్ అవడానికి కారణం క్రిములు. మందు, సిగరెట్, గుట్కా, పాన్పరాగు, కైనీలు బ్యాడ్ హ్యాబిట్స్ కాదు. అవేమీ లేవు. అవి ఉన్న వాళ్ళందరికీ ఉన్నారు పిల్లలు, అది లేని వాళ్ళకే పిల్లలు లేరు. ఎందుకు లేవంటే ఇది క్రిములు అయ్యా అని చెప్పాను. ఈ క్రిముల వల్ల మనకి డ్యామేజ్ జరుగుతుంది. క్రిమి వచ్చి విరేకనం, తలలు తినేస్తే తలలేని విరేకనం, తోకలు తినేస్తే తోకలేని విరేకనం, తల తోక నాకెందుకని మొత్తం మింగేస్తే గుండు 0 జీరో కణం అయిపోతుంది అని మనం చెప్పాం. అలాగా ఈ మందు కొట్టినా కరోనా వచ్చి కాటేస్తుంది, మందు కొట్టకపోయినా కరోనా కాటేస్తుంది, సిగరెట్ తాగినా కరోనా కాటేస్తుంది, సిగరెట్ తాగకపోయినా కాటేస్తుంది, గుట్కా వేసినా కాటేస్తుంది, ఎగిపోయినా కాటేస్తుంది. వాటి వల్ల కాదు, క్రిములకు విచక్షణ లేదు. మీకు బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా కూడా మీ కణాలు జీరో అవ్వచ్చు క్రిములు ఉంటే. ఆ క్రిమి అనేది నీళ్ళ ద్వారా రావచ్చు, గాలి ద్వారా రావచ్చు, ఆహారం ద్వారా వెళ్ళొచ్చు. మన పొట్టలోకి వెళ్ళిపోతే మన వీరికణాన్ని డ్యామేజ్ చేసేస్తాం. అది మనం చెప్పాం, మీరు అర్థం చేసుకున్నారు. బయట అంతా భయపెడుతున్నారు. జీరో కౌంట్ అయితే చాలకి ఏమి పనికిరారు, IVFకి వెళ్ళిపోండి, డోనార్కి వెళ్ళిపోండి అంటున్నారు. అది అక్కర్లేదు. మన కణాలను మనం బతికించుకోవచ్చు, చక్కగా మనం న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని నేను చెప్పాను. మీరు నమ్మారు, చక్కగా వచ్చారు. మన క్రిముల టెస్టులు భార్యాభర్తలు చేయించుకున్నారు, మందులు ఇద్దరికి ఇచ్చి. నేను అది కూడా చెప్పాను. క్రిములు ఉంటే భర్తకుంటే భార్య కంటుకుపోతాయి, భార్యకు ఉంటే భర్త కంటుకుపోతాయి. కరోనా భర్తకు వస్తే పొద్దున్నేసేదోడు భార్య కంటుకుంటారు, భార్య కంటుకుంటే పొద్దున్నేసేదోడు భర్త కంటుకుంటారు. ఇద్దరు కలిసి ఒకేసారి క్రిముల బురదని కడిగేసుకోవాలి. లేకపోతే ఒకరి నుంచి ఒకరికి ఆ ప్రాబ్లంల నుంచి బయటపడరు. నీకు నేను మందులు ఇచ్చి వదిలిచ్చినా మళ్ళీ మీ ఆవిడ నుంచి మీకు అంటుకుంటాయి. ఎందుకంటే మీ ఆవిడకి అంటించేసి ఉంటారు. ఇది బాడీలో నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతాయి, మనకు కనపడేవి కాదు, మనకు ఫోన్లు చెయ్యవు. కాబట్టి మనం రక్త పరీక్షల ద్వారా, యూరిన్ పరీక్షల ద్వారా వీటిని కనిపెట్టి ఆ క్రిములకు సంబంధించిన మందులు ఇద్దరికి పెట్టాం. సేమ్ నేనేం చెప్పాను అదే జరిగింది. క్రిములకు వరకే మీరు వాడారు, హార్మోన్లకి తీసుకెళ్లి వాడదాం అనుకుంటూ ఉండగానే రిజల్ట్ వచ్చేసింది. జీరో నుంచి హీరోగా మారిన వాళ్ళు ఇవాళ మీరు కూడా ఒకరు. ఎన్నో వేల మంది మారిపోయారు. ఇక్కడ ప్రపంచంలో జీరో కౌంట్ వైద్యం లేదంటున్నారు, వైద్యం ఉంది అని మనం చెప్తున్నాం.
ఉందని చెప్పడమే కాకుండా ప్రెగ్నెన్సీలు తీసుకొచ్చి నిరూపించి డైరెక్ట్ గా యూట్యూబ్ లో కూడా మనం వీడియో పెట్టాం. మీరు నమ్మారు, మీలో ధైర్యం కలిగింది, ఇక్కడ వరకు వచ్చారు. వచ్చినందుకు ఒక యూట్యూబ్ చూసి ఇక్కడ వరకు వచ్చినందుకు మీకు కూడా వాళ్ళ రిజల్ట్ వచ్చింది. మీరు కూడా అక్కడ టెస్ట్ చేయించారు. వైఫ్కి మేము టెలికాలర్ లో ఫోన్ చేస్తే చెప్పాము 1434 వచ్చింది. బేటా ఐసీజ్ 5 దాటితే ప్రెగ్నెన్సీ 1434 వచ్చేసింది. అలాగే స్కాన్ లో కూడా చూడమన్నాం, ఇది గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా చూడమన్నాం. గర్భసంచిలోనే వచ్చిందని చెప్పి అక్కడ ఇచ్చారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ. ఇదో యూరిన్ టెస్ట్ కూడా చేయించారు, కిట్ కూడా చేయించారు. కిట్ కూడా దాశారు. మీ పిల్లలు పుట్టిన తర్వాత ఇవన్నీ చూపించండి. దాగేటప్పుడు నువ్వు ఇక్కడి నుంచి మొదలయ్యావు, గీతలో నుంచి మొదలయ్యావు అబ్బాయి అని చెప్పొచ్చు. తర్వాత మా తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్ తెచ్చాను సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో గట్టిగా వచ్చారు, ఏ టాల్ కొట్టలేదు. అక్కడ ఇక్కడ ఏమన్నా చేసుకెళ్లారు. ఒకసారి ఓపెన్ చేద్దామా? నేనే చేస్తాను. మీరు ఏం చేస్తారు? ఎడిటింగ్ మీరు చేశారా? ఓకే ఓకే. లయన్స్ క్లబ్ లో ప్రెసిడెంట్ నేను. ఇప్పుడు జోనల్ చైర్మన్ కూడా అయ్యాను. అవన్నీ సర్వీసులు చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకంగా తయారు చేసుకొచ్చి ఎడిటింగ్ చేసుకొచ్చి మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి మీరు కూడా హీరోగా మారారు. సినిమాల్లో హీరోలు వేరు, రియల్ హీరోలు. మీరు రియల్ హీరోలు. ఒక ప్రమాదం వచ్చినప్పుడు దానికి వెంబేలు ఎత్తకోకుండా, భయపడకోకుండా అది ఎందుకు వచ్చింది అని ఆ లోపం రావడానికి కారణాలు ఏమిటి గుర్తించి వాటిని సరిచేసుకోవడమే ధైర్యుల లక్షణం, ధీరుల లక్షణం. అది అట్లా ఉండాలి. సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి. ఫస్ట్ మిమ్మల్ని నడిపించే గురువుని ఎన్నుకోవాలి. ఇక్కడ వైద్య గురువుగా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, మనం చెప్పినట్టు విన్నారు, చక్కగా మందులు వాడుకున్నారు, వాళ్ళ రిజల్ట్ పొందారు. అది శామ్యూల్ శ్రేష్ఠ నైని గారిది సక్సెస్ స్టోరీ, వరంగల్ సక్సెస్ స్టోరీ. ఇది 0 to హీరో స్టోరీ. అమ్మాయి కూడా ఏమన్నా ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్? ఆవిడకేం లేదన్నారు అప్పుడు. రైట్. ఇప్పుడు కూడా చక్కగా 5 weeks ఉంది, బాగానే ఉందని ఇచ్చారు. జెస్టేషనల్ శాక్ కూడా వచ్చేసింది. ఓకే. రమ్య నవీన్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మీకు 6 years అయిపోయింది కదండి పెళ్ళి? 6 years అయిపోయింది. కాకపోతే ఫస్ట్ లో న్యాచురల్ గా పెళ్ళైన కొత్తలో 2 సార్లు వచ్చి పోయింది ప్రెగ్నెన్సీ. తర్వాత ఇక రావడం కూడా కష్టమైపోతుంది. ఏమిటి, ఎందుకు రావట్లేదు, వచ్చి ఎందుకు పోయి తర్వాత ఎందుకు రావట్లేదు అర్థం కాక మరి యూట్యూబ్ ద్వారా మీరు కూడా వచ్చింది. యూట్యూబ్ ద్వారా మన దగ్గర ఫ్రెండ్ కూడా చెప్పాడు సార్. చెప్పారు. అతను మామూలు చూసాడు సార్, అంతే. వీడియో చూసాడు, ఇంకా రాలేదు సార్. డిస్కస్ చేసాడు, నేను వచ్చాను. అతను ఇప్పుడు చూపెట్టుకోవడానికి ఇప్పుడు క్లోజ్ కాదు సార్. నేను చెప్పాను June 1st week వస్తాడు సార్. ఫర్ మంత్ 20,000 ఓన్లీ మెడిసిన్స్ కి. నేను చెప్పాను టైం వేస్ట్ చేస్తున్నావు, తొందరగా ఇక్కడికి వెళ్ళిపో. నాకు అతను చెప్పాడు, అతను డ్రాప్ అయ్యాడు, నేను వచ్చాను. అది కొంతమంది అంతే చూస్తారు వీడియోలు. కాకపోతే వాళ్ళు నువ్వు వెళ్ళిన తర్వాత నీకు పిల్లలు పుట్టిన తర్వాత నీ పిల్లలు వెళ్ళమను, మీ పిల్లలు పుట్టి మీకు మనవలు పుట్టిన తర్వాత మీ మనవాళ్ళు ముని మనవాళ్ళు రాని అప్పుడు చూస్తారని అక్కడే ఉంటారు. అంటే ఊరు పక్కనే ఉందిగా, సందులో ఉందిగా, గొంతులో ఉంది కదా అని వెళ్ళిపోతూ IVF లైనా చేయించుకుని ఒళ్ళు హోనం చేయించుకుంటారు, డబ్బులు గుల్ల చేసుకుంటారు తప్ప వెళ్ళమని పెట్టారు సార్. వాళ్ళు న్యాచురల్ కోసం ట్రై చేస్తున్నారు. ఓన్లీ మెడిసిన్స్ కి 20,000 ఫర్ మంత్ చేస్తున్నారు సార్. చెప్తున్నారు సార్, ప్రెజర్ ఇచ్చారు, ఆలోచిస్తూ ఉన్నారు సార్. అలాగా నేను అన్నా ఇప్పుడు నాది చెప్పిన తర్వాత తను కూడా మన హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత June 1st కి వస్తాను అన్నాడు సార్. చాలా మంది అంతే. IVF సెంటర్లే కరెక్ట్ సెంటర్లు, IVF పెద్ద సెంటర్లు. నో గ్యారంటీ, నో వారంటీ అని చెప్పినా కూడా డిస్కౌంట్ 50,000 ఇస్తున్నారు అనుకుంటారు. 3,50,000 డిస్కౌంట్ ఇస్తున్నారని అటెళ్తారు, కానీ 50,000 ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తుంది అనే విషయం తెలియట్లేదు. ఇప్పుడు ఒక ఆయన చేసుకుంటున్నాడు, అప్రాక్సిమేట్లీ 6 lakh అవుతుంది సార్. కొంతమందికి IVF వర్కింగ్ ఎంప్లాయీస్ 6 lakhs కూడా వెళ్ళిపోయింది. ఒకప్పుడు 1,00,000, 2,00,000. ఇప్పుడు అలా కాదు, 5, 6 కూడా వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు 6 అవుతుందని చెప్పాడు సార్ నేను రీసెంట్ గా.
అయినా కూడా గ్యారంటీ లేదు, వస్తుందనే గ్యారంటీ లేదు సార్. ఆ రోజున మనం కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు కూడా అనంతపురంలో 2 సార్లు అయిపోయిందని వాళ్ళు చెప్పారు సార్. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అవును, చాలా మంది ఐవీఎఫ్లు పోగొట్టుకుని మన దగ్గరికి వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీలు వచ్చినాయి. ఎంతో మందికి ప్రెగ్నెన్సీలు న్యాచురల్ గా తెప్పించాం. ఐవీఎఫ్లకు రావట్లేదు కానీ మన దగ్గర న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీలు వస్తాయి. అక్కడ 3 లక్షలు ఖర్చు పెట్టుకుంటే వస్తుంది అనేది ఏమీ లేదు. సమస్యని గుర్తించి ఆ లోపాన్ని సరిచేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. సమస్య మనల్ని 3 లక్షలు ఖర్చు పెట్టు 6 లక్షలు ఇచ్చే వాళ్ళకి డాక్టర్లు కానీ చెప్పట్లేదు. అది నన్ను గుర్తించు, నాలో ఉన్న లోపాన్ని సరిదిద్దవయ్యా, నేను బిడ్డను నీ చేతికి ఇచ్చేస్తానని చెప్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది సో మీరు కూడా మన దగ్గరికి వచ్చారు. ఎన్నాళ్ళకి వచ్చేసిందండి మీకు? 1 month లో. మీరు కూడా వైరస్ కిట్ వాడుతుండగానే ఫస్ట్ 2 months కోర్స్ అవుతూ ఉండగానే వచ్చేసింది. 5th నెంబర్ వాడుతున్నారు, వాడుతుండగా అయిపోయింది. టీకాలు వేయించుకున్నారు, 5th నెంబర్ వాడుకుంటున్నారు. అంటే టీకాలకు 3 క్రిములు, ఇది ఒక 4 క్రిములు, 7 క్రిములు పోగానే మీకు సెట్ అయిపోయింది. సో మీరు కూడా మనం గర్భసంచిలో ఉందా లేకపోతే ట్యూబుల్లో ఉందా చేయించుకోమన్నాం. ముందేమో బీటా హెచ్సిజి టెస్ట్ చేయించుకోమన్నాం. 5 లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు, 5 దాటితే ప్రెగ్నెన్సీ అన్నాం. మరి మీ వైఫ్కి చేయించారు, రమ్య కృష్ణ గారికి. ఆవిడకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని బ్లడ్ టెస్ట్లో కూడా వచ్చింది. తర్వాత స్కానింగ్ తీయించుకోమన్నాం. స్కానింగ్ తీయించుకుంటే ట్యూబుల్లో లేదు, గర్భసంచిలోనే ఉంది, నార్మల్ ప్రెగ్నెన్సీ అని చెప్పి ఇచ్చారు. సో నార్మల్ ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఇక ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఎప్పుడో వచ్చిన ప్రెగ్నెన్సీ ఇప్పుడు మళ్ళీ లాక్కొచ్చాం రక్తానికి క్రిములు తొలగించి. అదే క్రిములు వాళ్ళ బిడ్డను కూడా డ్యామేజ్ చేయకుండా కాపాడుకోవాలి. మన టార్గెట్ అది. నెక్స్ట్ ఏ క్రిమి అయితే ఉందో మనకు తెలుసు కాబట్టి ఆ క్రిమి నుంచి గర్భసంచిని కాపాడాం. అలాగే బిడ్డను కూడా కాపాడుకోవాలి. క్రిముల పద్మవ్యూహంలో నుంచి బిడ్డల్ని కాపాడుకునే మెడిసిన్ తీసుకెళ్ళడానికి మిమ్మల్ని కూడా రమ్మన్నాం. అది తర్వాత రాఘవేందర్ రెడ్డి గారు, అంబికా గారు, మీరు కూడా తెలంగాణ తాండూరు నుంచి వచ్చారు. తాండూరు నుంచి వచ్చారు. పెళ్ళి 8 ఏళ్ళు అయిపోయింది. మీరు ప్రెగ్నెన్సీ కోసం చాలా ప్రయత్నాలు చేశారండి. పెళ్ళైన వెంటనే మీకు కూడా ప్రెగ్నెన్సీలు వచ్చినాయి, కానీ అబార్షన్లు అయిపోయినాయి. మరి ఎందుకు రావట్లేదంటే డాక్టర్లు ఏం చెప్పారు, మీరు లాప్రోస్కోపీకి వెళ్ళండి, ఐవీఎఫ్కి వెళ్ళండి అన్నారు. లాప్రోస్కోపీ చేయించారు, అది పోయింది. ఐవీఎఫ్కి వెళ్ళారు, అది ఫెయిల్ అయిపోయింది. ప్రెగ్నెన్సీలు రాలా. మీకు ఐవీఎఫ్ కన్నా ముందే న్యాచురల్ ప్రెగ్నెన్సీలు వచ్చినాయి న్యాచురల్ గా. కానీ ఐవీఎఫ్ చేస్తే ఉన్న ప్రెగ్నెన్సీ కూడా రాలా, న్యాచురల్ వచ్చేది కూడా రాలా. చివరికి మన దగ్గరికి వచ్చి ఇక లాభం లేదు, బోల్ డబ్బులు అయిపోతున్నాయి, వయసు కూడా మించిపోయిందని చెప్తున్నారు. ఇంకొక డిస్కౌంట్ ఐవీఎఫ్ చేయించుకోండి, గ్యారెంటీ ఐవీఎఫ్ ఉందరండి, వేరే ప్యాకేజ్ ఉందరండి అంటున్నారు తప్ప ఐవీఎఫ్ తప్ప న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే మార్గం కూడా చెప్పట్లేదు. అది అందుకనే మనం ఏం చేశారు, యూట్యూబ్ లో వీడియో చూసుకుని మీరు మన దగ్గరికి వచ్చారు. వచ్చాక మన దగ్గర మెడిసిన్ వాడుతూ ఉన్నారు. ఎన్నాళ్ళకి వచ్చేసిందండి? 1 month కి. వైరస్ కిట్ కు 2 months వాడుతూ ఉండగా 5th నెంబర్ మీరు వాడుతూ ఉండగా మీకు వచ్చేసింది. 5th నెంబర్ క్రిములకి టీకా వేయించుకున్నారు. తర్వాత 5వ నెంబర్ మెడిసిన్. అంటే మీరు కూడా అంతే 7 క్రిములు తొలగగానే వచ్చేస్తారు. చూడండి, ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పింది మనం చెప్తున్నాం. అందరూ ఐవీఎఫ్లు చెప్తున్నారు, మీరు ఐవీఎఫ్ కూడా చేయించుకున్నారు. అందరూ లాప్రోస్కోపీలు చెప్తున్నారు, లాప్రోస్కోపీ కూడా చేయించుకున్నారు, ఫలితం రాలా. కానీ ప్రెగ్నెన్సీ ఇవేమీ లేకోకుండా, ఆపరేషన్ లేకుండా, ఐవీఎఫ్ లేకుండా జస్ట్ మందులతో తెప్పించి మనం చెప్తున్నమాట. ఇప్పుడు కన్నా కరెక్ట్ అని అర్థమైందా? కూడా జనవరి నుంచి మీకు డైలీ యూట్యూబ్ చూస్తాను సార్ మీ వీడియోస్. నేను యాక్చువల్ ఎందుకంటే ఓపెన్ గా చెప్తుంది, నేను నమ్మేవాడిని కాలేదు. అంటే ఇంత టెక్నాలజీ పెరిగింది, ఐవీఎఫ్ పెరిగింది, అక్కడనే ఫెయిల్ అవుతుంది, ఇక్కడ ఏమవుతుందని చెప్పి నాకు ఒక హైదరాబాద్ లో రాంది కానీ ఈ విజయవాడలో ఏమొస్తుంది నేను నమ్మలేదు సార్ వాస్తవానికి. మా ఒక్కసారి షుగర్ ప్రయత్నం చేద్దామంటే ఇక్కడికి వచ్చాను. కానీ అది దేవుని దయ వల్ల మాకు కన్ఫర్మ్. అంటే ఇంకా మిగతా వాళ్ళకి కూడా దయ కలగాలి. దేవుడు దయ కలిగితే గానీ ఇది వీడియో కనపడదు. నేను ముందే చెప్పాను, ఎంతమంది మా పక్క వీధిలో ఉన్న విజయవాడలో ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో కనపడదు. కానీ హైదరాబాద్ లో ఉన్నా కనపడుతుంది, వరంగల్లో ఉన్నా కనపడుతుంది, ఏ ఊర్లో ఉన్నా ఇది కనపడుతుంది. అది కదా విశేషం, దీంట్లో ఉన్న గొప్పతనం. మీ దగ్గర చెన్నై నుంచి కూడా కనపడింది, కానీ వీధిలో ఉన్న సందులో వాళ్ళకి కూడా కనపడింది ఈ వీడియో. అదే సార్, ఇప్పుడు మన ఊళ్ళో పక్కన టెంపుల్ అక్కడ పోము, ఏదో వేరే టెంపుల్ పోతాం, అక్కడ కనపడదు. కనపడితే కొంతమంది రారు. ఇప్పుడు ఈయన ఉన్నారు, వచ్చారు, ఈయనకి చెప్పినా ఇంకా రాలేకపోయారు. చూసారా, టైం రావాలి, టైం వస్తే తప్ప అది రాదు. సరే, మీరు కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చేసింది న్యాచురల్ గా, మందులతోనే. ఐవీఎఫ్ రాంది, ఆపరేషన్ రాంది, ఎలా వచ్చిందా అని చెప్పి డౌట్ గానే మాకు ఫోన్ చేస్తే మేము చెప్పాం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా తెలియడానికి బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుంది. మన టెలికాలర్లో మీకు ఆ బ్లడ్ టెస్ట్ అది చెప్పించాను.
చెప్పించిన తర్వాత ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ అక్కడే చేయించి పెట్టమంటే పెట్టారు, 5 దాటిపోయింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్. తర్వాత స్కానింగ్ కూడా చేయించుకోమన్నాము, స్కానింగ్ కూడా చేయించుకోండి, అక్కడే చేయించుకోండి అని చెప్పాను. అది గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా తెలియడానికి స్కానింగ్ చేయిస్తే స్కానింగ్ లో కూడా గర్భసంచి వచ్చింది. చాలా మంది ఐవీఎఫ్లు చేయించుకుంటారు, తీరా వచ్చి ట్యూబుల్లో వస్తుంది, ఎక్టోపిక్లో వస్తుంది. కారణం అది కూడా నేను చెప్పాను, క్రిములు అనేవి ట్యూబుల్ నిండారా ఉంటే మీరు ఆ క్రిములు తొలగించుకోకుండా డైరెక్ట్గా గర్భసంచిలో బిడ్డను పెడితే ఆ ట్యూబుల్లో ఉన్న క్రిములు వెనక్కొచ్చి గర్భసంచిలో ఉన్న బిడ్డను లాక్కుపోయి ట్యూబుల్లో పెడతాం, అందుకే ఎక్టోపిక్లో. అందువల్ల మనం ఏం చెప్తున్నాము, మసిపూసి మారేడికాయ చేసే కార్యక్రమాలు ఆపేసి ఆ ట్యూబుల్లో ఉన్న క్రిముల్ని తావడానికి మందులు పెట్టుకోండి, ట్యూబులు క్లీన్ అయిపోతాయి, చక్కగా క్రిములు లేకోకుండా మీ బిడ్డ గర్భసంచిలో ఉన్నా కూడా డ్యామేజ్ చేయడానికి ఎవరు ఉండడు ఇక. అది నేను చెప్తున్నాను. సో మొత్తానికి మీరు నలుగురు కూడా ఒకే రోజు వచ్చారు, ఒకే రోజు మీ అందరికీ ఒకేసారి ప్రెగ్నెన్సీలు వచ్చినాయి, కేవలం 2 నెలల లోపే. మీరు మరి ఇప్పుడు ఇక అర్థమై ఉండాలి, మీ అందరికీ ఒకసారి వచ్చాయి ప్రెగ్నెన్సీ, న్యాచురల్గా అందరికి వచ్చాయి కానీ పోయాయి. మీకు రాలా, ఫస్ట్ టైం మీకు రావడం, ఇదే ఫస్ట్ టైం వచ్చింది. అందరికి వచ్చాయి పోయాయి, కానీ పోతే మిగతా డాక్టర్లు ఏం చెప్పారంటే ఐవీఎఫ్లకు వెళ్ళమన్నారు. కనీసం ఐవీఎఫ్లకు వెళ్ళినా కూడా ప్రెగ్నెన్సీలు రప్పించలేకపోయాం. లాప్రోస్కోపీకి వెళ్ళమన్నారు, లాప్రోస్కోపీకి వెళ్ళినా ప్రెగ్నెన్సీలు రప్పించలేకపోయారు. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ మళ్ళీ రావట్లేక, ఎందుకు రావట్లేదు అర్థం కాక మన దగ్గరికి వస్తే మనం క్రిములకి సరిచేసి మీకు ప్రెగ్నెన్సీని మళ్ళీ తెప్పించాం. అదే క్రిములు బిడ్డను కూడా డ్యామేజ్ చేయకుండా ఉండడానికి ఆ మెడిసిన్ తీసుకెళ్ళడానికి కూడా మన దగ్గర రావడం. ఫస్ట్ 5 months మీరు మన దగ్గర వాడాలి, ఎందుకంటే 3 months లోపే కదా ఫస్ట్ పోయినాయి. 5వ నెల, అది 5వ నెల వరకే బిడ్డ రావటం, అవయవాలు ఫామ్ అవటం, అవకరాలు లేకోకుండా తయారవటం 5 నెలలు పడుతుంది. ఈ 5 నెలలు మనం సపోర్ట్ చేస్తాం. ఆ తర్వాత 6వ నెల నుంచి మీరు అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు, మన దగ్గర వరకు రావక్కర్లేదు. వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని భయపెడితే మళ్ళీ మనం టెలికాలర్లో ఫోన్ చేస్తే మళ్ళీ మేము చెప్తాం, మీకు వెనకాల నుండి గైడ్ చేస్తాం. అది నిజమా కాదా, కరెక్ట్ చెప్తున్నారా రాంగ్ చెప్తున్నారా అనేది మనం చెప్తాం. ఓకే, ఇది ఇప్పుడు ప్రజెంట్ మీకు మెడిసిన్ ఇచ్చాము. ఆ మెడిసిన్ని మీరు జాగ్రత్తగా వీక్లీ వన్స్ కొన్ని ఇంజెక్షన్లు ఉంటాయి, మంత్లీ వన్స్ కొన్ని ఇంజెక్షన్లు ఉంటాయి, అలాగే కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడుకోవాలి. ఇప్పుడు భార్య వచ్చిన ప్రెగ్నెన్సీని కాపాడుకోవడం అనేది మన నెక్స్ట్ టార్గెట్. అది 5 నెలల వరకే కాపాడుకోవడమే కాకుండా అవకరాలు రాకోకుండా కూడా దాన్ని రక్షించుకోవడం, సరైన పోషణ చేయాలి. అది ఇప్పుడు దానికే మీకు ఇంతకుముందు ఒక బుక్ ఇచ్చారు, ఇప్పుడు ఒక బుక్ ఇస్తున్నా అండి, మీరు తీసుకోండి. గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు అనే బుక్ తీసుకోండి. మీరు కూడా గర్భిణీ స్త్రీ ఏం తీసుకోవాలి అనేది ఆవిడకి చెప్పి ఇలాంటి ఆహారం తీసుకోమాలండి, ఎలా నార్మల్ డెలివరీ చేసుకోవాలి, ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది చూడాలి. ఇది మీకు ఇచ్చే గిఫ్ట్. బిడ్డ పుట్టేసిన తర్వాత మళ్ళీ మీరు వస్తే ఈ 5 నెలలు అలాగ వస్తారు, తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత కూడా వస్తే పిల్లల ఆహారం ఆరోగ్యం అనే బుక్ కూడా ఇస్తా. ఆల్రెడీ ఈ బుక్ ఇచ్చా, మీరు అమ్మా నాన్న కాగలరని ఇచ్చాను. ఇప్పుడు ఆల్రెడీ గర్భిణీ వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇస్తాను. తర్వాత పిల్లల ఆహారం ఆరోగ్యం కూడా ఇస్తాను. లాస్ట్లో ఒక బుక్ ఉంటుంది, మీకు అంతా అయిపోయిన తర్వాత 2 డెలివరీలు అయిపోయి 2 పిల్లలు పుట్టిన తర్వాత మీ ఆవిడ మళ్ళీ అందము ఆరోగ్యము పెంచుకోవడం ఎలా అనే బుక్ ఇస్తాను. ఊడిపోయిన జుట్టుని పెంచుకోవడం, లాభైపోయిన పొట్టల్లో తగ్గించుకోవడం, ఇవన్నీ అప్పుడు. ప్రస్తుతానికి అయితే బిడ్డ ఆరోగ్యం గురించే మనం బుక్స్. అది ఒకసారి అందరూ ఇలా పెట్టండి, తీయం ఒకసారి. రైట్, ఆల్ ది బెస్ట్. నేను కూడా అందరూ నలుగురు ఇక్కడ పడతామా రండి, ఇక్కడ చేయండి. పడతామా నలుగురు, ఇదైతే పడతామా సార్? ఇద్దరు ఇద్దరు కూర్చోండి. ఫస్ట్ లో చూసినప్పుడు నమ్మబుద్ధి కాదయ్యా, బుల్లెట్ ఎంత ఉందా లేదు కాదు, దిగిందా లేదా, 5 అడుగులు ఉన్నాడా 6 అడుగులు ఉన్నాడా డాక్టర్ గారు అనేది కాదు. ఇక్కడ మనం చేసే వైద్య విధానం మీ బాడీకి కరెక్ట్గా సరైన విధానంలో ఉందా లేదా. రాంగ్ రూట్లోకి వెళ్తే లక్షలు ఖర్చు అయిపోయినాయి, ఒళ్ళు వనం అయిపోయాయి. రైట్ రూట్లోకి వెళ్తే మనకి రిజల్ట్ వస్తుంది. ఐవీఎఫ్ అనేది మార్గం లేదు, అసలు మన హాస్పిటల్ ఐవీఎఫ్ ల్యాబే లేదు.
ఆపరేషన్ థియేటరే లేదు, కానీ 13,000 మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించారు. అది 13,000 మంది. అలా అంతమందికి ప్రెగ్నెన్సీలు తెప్పించిన డాక్టర్ ఎవరూ లేరు. మనవాడు గుర్తించాడు, వాళ్ళు నాకు ఒక బెస్ట్ తీసుకొచ్చాడు. ఇలాంటివన్నీ మనకి ఒక రకమైన ఉత్సాహాన్ని ఇస్తాయి, అంతే కదా. మనం చేసేది కరెక్ట్ రూట్లో వెళ్తున్నాము, వాళ్ళు కూడా లాభం పొందుతున్నారంటే ఆత్మ సంతృప్తి కోసమే కదా ఇది చేస్తుంది. నేను ముందే చెప్పాను, ఒక ఆత్మ సంతృప్తి కోసం ఇవన్నీ చేస్తున్నాడు. దేవుడు నాకు అపరిమితమైన డబ్బు ఇచ్చాడు, నాకు కావాల్సిన దానికన్నా ఎక్కిచ్చాడు. ఎంత అనేది కాదు, నాకు అవసరమైన దానికన్నా ఎక్స్ట్రానే ఇచ్చాడు. మరి ఉన్నదాంతో సరిపోద్ది. అయినా కూడా ఈ వృత్తి ఎందుకు చేస్తున్నానంటే, మీలాంటి వాళ్ళు బాధపడే వాళ్ళని గట్టెక్కించడానికి ఆయన కిందకు వచ్చి ఆ బిడ్డని చేతిలో పెట్టలేడు. దేవుడు నిజంగానే డైరెక్ట్గా ఒక అల్లా దిగొస్తే మిగతా వాళ్ళందరూ చంపేయచ్చు. ఒక యేసుప్రభు అన్నా చంపేస్తున్నారు, సెలవులేసి కొట్టేసి చంపేస్తున్నారు. అలాగే వెంకటేశ్వర స్వామి అన్నా మిగతా వాళ్ళు వచ్చి కొట్టి చంపేయచ్చు. ఒక రాజకీయ నాయకుడినే కొట్టి చంపేస్తున్నారు మనవాళ్ళు. ఆ పార్టీ కాదంటే వేరే పార్టీ వాడు మాకు అనవసరం, అది ఎవరైనా సరే. అలాంటి పరిస్థితుల్లో ఇక ఏకంగా దేవుడే అంటే ఇంకా ప్రపంచవ్యాప్తంగా శత్రువుడు. అందుకే దేవుడు దిగిరావడం మానేశారు. శరీరాలని తీసుకుంటారు, మన శరీరంలోకి ఆవహించి ఉన్నారు కాబట్టి, ఆయనకి సహాయం కావాలని కాబట్టి, నన్ను ఉపయోగించుకోవడానికి, ఈ శరీరం ఉపయోగించుకోవడానికి ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి నేను అదృష్టవంతుడు. ఈ సృష్టి కార్యం చేయాల్సిన దేవుడే. అలాగే ఒక లోకరక్షకుడు లాంటి బిడ్డలు కనాలంటే దేవుడి కిందకు వచ్చి కనలేడు, మీ జంటలను ఎన్నుకున్నాడు. అందుకు మీరు అదృష్టం. లోకరక్షకుడు కనడానికి మీ జంట, ఆ లోకరక్షకుడు లాంటి బిడ్డ కనే మార్గం చెప్పడానికి, దారి చూపించడానికి వైద్య గురువుగా నేను. సో మనల్ని సెలెక్టెడ్ బై గాడ్. అందుకే నేను అంటున్నాను, భయపడద్దు. మన వెనకాల దేవుడు అండగా ఉన్నాడు, మనల్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. మనం భయపడకూడదు, టెన్షన్ పడకూడదు. చాలా మంది నిమిషానికి టెన్షన్ పడతారు ప్రతిదానికి. దానికి తోడు మా డాక్టర్లు కూడా ప్రతిదాన్ని గ్లోరిఫై చేసి టెన్షన్ పెట్టేసి ఏదో ఒకటి లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది తెలిసి తెలియక కొంతమంది భయపెట్టడమే పనిగా పెట్టుకుంటారు. అందుకే నేను అంటున్నాను, ధైర్యంగా ఉండండి, మీ వెనకాల దేవుడు తోడుగా ఉన్నాడు. మీ ఆవిడ కూడా అదే చెప్పండి, ఈ వీడియో వచ్చే వరకు కూడా చూపించండి వాళ్ళకి. దేవుడు తోడుగా ఉన్నాడు, నువ్వు భయపడకు. ప్రతి విషయానికి అట్లా ఇద్దాము, ఇట్లా ఇద్దాము, లాస్ట్ లాగా ఇద్దాము, ఇది పోద్దేమో, ఇది ఉంటుందేమో, ఇలా తంతుంది, అదేమో తేడానేమో, కంగారు పడక్కర్లేదు. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. అందుకే ఆ బుక్ ఇచ్చారు, చదవమని. ప్రశాంతంగా కూర్చొని ఆ బుక్ను చదవమండి. ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా బుక్ చదవాలి. చదివేది ఫాలో అయితే చాలు. చక్కగా బిడ్డ మంచిగా ఎదుగుద్ది, లోపల చక్కగా మీ చేతుల్లోకి వస్తుంది, మీరు ఆడుకోవచ్చు. ఆడుకున్న రోజు చక్కగా బిడ్డ బయటకు వచ్చిన రోజు మాత్రం ఒక్కసారి ఫోన్ చేయండి. నిన్న 2 ఫోన్ చేశారు, మాకు డెలివరీ అయిపోయిందని ఫోన్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్, అట్లాగే ఎట్లాగే అని చెప్తున్నారు. అదేముంది, అంతా దేవుడు ఇచ్చిన వరం. అది అత్త సొమ్ము అల్లుడి దానం లాగా దేవుడు ఇస్తున్నాడు, ఆ పేరు నాకు ఇస్తున్నాడు, అది నా అదృష్టం అది అని చెప్పాను నేను. సో ఇట్లా మీరు కూడా అలా డెలివరీ అయిన తర్వాత ఫోన్ చేస్తే కాస్త మాకు కూడా ఆనందం కలుగుతుంది. అందుకనే లేదు, మేము కూడా సంతోషిస్తాం. అది ఆ బాధ నుంచి ముక్తులు కలిగించడానికి ఇలాంటి ఒక మార్గం ఉంది. ఇట్లా ఐవీఎఫ్ అక్కర్లేదు, ఒళ్ళు హోనం చేసుకోవక్కర్లేదు, ఆపరేషన్తో పొట్ల మీద సూదులు పెట్టి గుర్తించుకోవక్కర్లేదు అనేది తెలియడానికే మేము మనం వీడియోలు చేస్తున్నాం. అందుకని వేరేది ఏం లేదు. ఆ వీడియో చూడబట్టే కదా నువ్వు వచ్చావు, ఈ రోజు నీకు తెలిసింది. లేకపోతే అన్యాయంగా అక్కడే చిక్కడిపోయావు, అక్కడక్కడే తిరిగేవాడు. అలా వీడియో చూసిన ఫ్రెండ్ చెప్పాడు, ఈయన వచ్చాడు, ఈయన రిజల్ట్ పొందాడు. పాపం ఫ్రెండ్ ఇంకా రాలేక గిలగలాడుతున్నాడు. ఎందుకంటే ఆయన వద్దాం ఉండేటప్పటికి హాస్పిటల్ క్లోజ్ చేస్తాం, సమ్మర్ కాబట్టి. మళ్ళీ జూన్ 1 వరకు ఆయన రాలేడు. ఇప్పుడు రావాలని తపత్రయ పడుతున్నా రాలేడు. హాస్పిటల్ ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటాయి, ఏ మేలో కూడా ఓపెనే. ఐవీఎఫ్ ఎప్పుడు చేయించుకుంటారు రెడీ, ప్రతిరోజు డిస్కస్ చేస్తానే ఉంటారు ఐవీఎఫ్ ప్యాకేజీ గురించి. వాటికి సంబంధం లేదు. ఇక్కడ మనం అదే గుర్తుపెట్టుకోవాలి, అదృష్టం అనేది మనకి దేవుడు కల్పించాడు. ఈ అదృష్టాన్ని కొంచెం బద్దకించకుండా ఇదే రకంగా మళ్ళీ మీరు ఓర్పుతోనూ పట్టుదలతోనూ నిలబెట్టుకోండి. ఖచ్చితంగా 12 పెట్టేస్తాడు. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్. అంతేగమ్మా, చిన్న చిన్న ఇబ్బందులు